సిరీస్ ను కైవసం చేసుకుని మంచి ఊపు మీదున్న టీమిండియా ఇంగ్లాండ్ ను క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ లో ఆదివారం జరగబోయే మ్యాచ్ కు ఇరు జట్లు సిద్ధంగా ఉన్నారు. 2 మ్యాచ్లను కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్న ఇంగ్లాండ్ అట్లీస్ట్ ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఆదివారం మధ్యాహ్నం స్టార్ట్ కాబోయే ఈ మ్యాచ్లో గెలుపు కోసం భారత్, ఇంగ్లాండ్ జట్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే ఉడుకు రక్తంతో ఉన్న యువ కెరటాలు ఇంగ్లాండ్ను వైట్ వాష్ చేయాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో మరోసారి పరుగుల వరద పారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటి వన్డేలో 350 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించిన విరాట్ గ్యాంగ్ రెండో వన్డేలోనూ 381 పరుగులు నమోదు చేసింది. ఇక గత రికార్డులను పరిశీలిస్తే భారత్ చివరిగా ఈ స్టేడియంలో 404 పరుగులు చేసిన ఘనత ఉంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 404 పరుగులు చేసి 153 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అయితే ఈసారి కూడా అలాంటి పరుగుల ప్రవాహమే కనిపించేట్టు ఉంది. ఆల్రెడీ సిరీస్ను కైవసం చేసుకున్న కోహ్లీ సేనాపై ప్రెషర్ లేకపోవడంతో ఎక్కువ పరుగులు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించే పిచ్ కావడంతో లాస్ట్ మ్యాచ్లో అలరించిన జంటలు మళ్లీ ఈ మ్యాచ్లో కూడా భారీ షాట్లతో 6లు, 4ల వాన కురిపిస్తారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తానికి మంచి జోరు మీదున్న టీమిండియా ఎక్కడా ఆగేట్టు కనబడడం లేదు. ఇప్పట్లో ఈ యువ కిరటాల జోరుకు కళ్లం వేయడం కష్టంగానే కనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. Thank you.